నల్గొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా జరగనుందని ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ ప్రతినిధి సారశిరోమణి పండిత దాస ప్రభుజీ తెలిపారు. ఈ రథయాత్రలో పాల్గొని అనంతరం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహాప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. ఇస్కాన్ హైదరాబాద్ అబిడ్స్ ఆధ్వర్యంలో నల్గొండ ఇస్కాన్ సెంటర్ శనివారం నల్గొండ పట్టణంలో నిర్వహించే శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ ప్రతినిధి సారశిరోమణి పండిత దాస ప్రభుజీ మాట్లాడుతూ, నల్గొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా జరగనుందని, ఈ రథయాత్ర శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రారంభమై అక్కడి నుండి ఎన్జీఓస్ కాలనీ, క్లాక్ టవర్, ప్రకాశం బజార్, బస్టాండ్, రామాలయం, శివాజీనగర్ మీదుగా సాయంత్రం 6 గంటలకు చిన్న వెంకటరెడ్డి జంక్షన్ వద్ద ఉన్న ఫంక్షన్ హాల్కు చేరుకుంటుందని చెప్పారు. రథంపై ఆసీనుడై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ రథయాత్రలో పాల్గొని అనంతరం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహాప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర మాధవదాస ప్రభుజీ, నల్గొండ ఇస్కాన్ ప్రతినిధులు చైతన్య చంద్రదాస ప్రభుజీ, మోహన సుందర దాస ప్రభుజీ, రూపాదేవి దాస మాతాజీ, విజయలక్ష్మీదేవి దాసి మాతాజీ, శివాని మాతాజీ తదితరులు పాల్గొన్నారు. రేపు శనివారం 18వ తారీఖుకి మధ్యాహ్నం 2 గంటలకి మన శ్రీ వెంకటేశ్వర కాలనీలో వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి రథయాత్ర మొదలవుతుంది. ఇక్కడ మన ఇస్కాన్ అబిడ్స్ మందిరం నుంచి మొదటిసారిగా మన నల్గొండలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర చేయబోతున్నాము. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి మందిరము వెంకటేశ్వర కాలనీ నుంచి ఈ రథయాత్ర మొదలవుతుంది. తర్వాత అక్కడి నుంచి క్లాక్ టవర్, బస్ స్టాండ్, రామగిరి అలా వెళ్ళి మన చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ముగుస్తుంది. దయచేసి అందరూ కూడా ఈ రథయాత్ర మహోత్సవంలో పాల్గొనాలని మేము వేడుకుంటున్నాము. ఈ రథయాత్ర అంటే జగన్నాథ స్వామి కృష్ణుడు స్వయంగా ఆ మూల విగ్రహమే బయటికి వచ్చి అందరికీ దర్శనం ఇస్తున్నారు. సో కాబట్టి మనము భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని పొందాలని అందరినీ విన్నవించుకుంటున్నాం. నల్గొండ పట్టణ ప్రజలందరికీ శుభాభివందనాలు తెలుపుతూ, మొట్టమొదటిసారిగా మన దగ్గర రథయాత్ర చాలా ఘనంగా జరుపుకోబోతున్నాం అబిడ్స్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో. అంటే జగన్నాథ స్వామి వారు రథం మీద వస్తున్నారు అంటే వారిని దర్శనం చేసుకొని ఆ రథం తాడు లాగడంతో మళ్ళీ మనకు జన్మ అనేది ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని నల్గొండ ప్రజలందరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఎవరైతే భక్తులు తన దగ్గరికి రాలేకపోతారో వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసమే భగవంతుడు స్వయంగా జగన్నాథుడు, ఆ స్వయంగా భగవాను దేవాదేవుడు శ్రీకృష్ణుడు ఆ రథం మీద జగన్నాథ అవతారంలో మనకు రథం మీద మన దగ్గరికి వచ్చి మనందరినీ కరుణించడానికి వచ్చిండు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. తప్పనిసరిగా ఆ రథం దగ్గరికి రావాలి, దర్శనం చేసుకోవాలి, ఆ రథాన్ని లాగాలి. తర్వాత చివరాఖరికి వారి మా భగవంతుడు అనుగ్రహం వచ్చే తీర్థ ప్రసాదాలను స్వీకరించి మీరందరూ ఆయన కృపాపాత్రులు కావాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. మన నల్గొండ పట్టణంలో మనం జగన్నాథ స్వామి రథయాత్ర ఫస్ట్ టైం చేసుకుంటున్నాము. అది అబిడ్స్ హైదరాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. మీరందరూ మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి జగన్నాథ స్వామి దర్శనం చేసుకోండి. రేపు మధ్యాహ్నం వీటీ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి 2 గంటలకు రథం స్టార్ట్ అవుతుంది. ఎండ్ వచ్చి సాయంత్రం 6 గంటల వరకు మనం చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్కి వస్తాము. నైట్ ప్రోగ్రాం ప్రవచనాలు విని, ప్రభుజీ వాళ్ళ ప్రవచనాలు విని ప్రశాంతి తీసుకుని వెళ్ళాలని, జగన్నాథ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటాం.